క్యూటీవీ మీడియా సినిమాలు రెస్టారెంట్లు వెళ్ళే వారికి బిగ్ అప్డేట్. ఇక నుంచి సినిమాలకు వెళ్ళాలంటే టికెట్ ఉంటే మాత్రమే సరిపోదు, మీ ఆధార్ను కూడా అక్కడ ఉన్న మిషన్తో ధృవీకరించాల్సి ఉంటుంది. థియేటర్ మాత్రమే కాదు, ఏదైనా హోటల్, గేటెడ్ కమ్యూనిటీ సభకు వెళ్ళినా మీ వద్ద ప్రభుత్వం నిర్దేశించిన కార్డు తప్పనిసరి కానుంది. అదే ఆఫ్లైన్ ఆధార్. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది. అందులో భాగమే ఈ ఆఫ్లైన్ ఆధార్. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ వినియోగాన్ని విస్తృతపరిచేలా ఆఫ్లైన్ ఆధార్ అనే కొత్త సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. ఈ మేరకు ఆధార్ను పర్యవేక్షించే UIDAI ఓ కొత్త యాప్ను రూపొందిస్తోంది. ప్రస్తుతం దీనిపై తుది దశ పరీక్షలు జరుగుతున్నాయని, యాప్ను నియంత్రించే నిబంధనల రూపకల్పన మీద కూడా కసరత్తు జరుగుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరికొన్ని నెలల్లో ఈ యాప్ సేవలు అందుబాటులోనికి వస్తాయని తెలిపారు. QR కోడ్ ద్వారా థియేటర్లు, రెస్టారెంట్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మిషన్లలో స్కాన్ చేసి వెంటనే ఎంట్రీ ఇచ్చేలా నిబంధనలు సిద్ధమవుతున్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్రం ఈ కీలక మార్పు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మనం ఇచ్చే ఫోటో కాపీలు, ఆధార్ హార్డ్ కాపీలు దుర్వినియోగం అవుతాయనే భయం వ్యక్తమవుతోంది. దీనిని అధిగమించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ ఆఫ్లైన్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇది కొత్త కార్డుపై QR కోడ్, మీ ఫోటో మాత్రమే ఉంటాయి, ఇతర వివరాలు ఉండవు. దీని ద్వారా మీ ఆధార్ ఇకపై దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు. ఆఫ్లైన్ ఆధార్ విధానం అమల్లోకి వస్తే ఇప్పటిలాగానే ఆధార్ కార్డును, జిరాక్స్ కాపీను చూపించాల్సిన అవసరం కూడా ఉండబోదని, QR కోడ్ తరహాలో ధృవీకరిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. UIDAI సర్వర్తో కనెక్ట్ కాకుండానే ఆఫ్లైన్ ఆధార్ పనిచేస్తుందన్నారు. పూర్తి సాంకేతిక వివరాలు మాత్రం ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.